అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా బఫర్ జోన్‌లో ఉన్నాయి. కనీసం అవి ముట్టుకోవట్లేదు. పేద ప్రజలు ఎందుకు ముట్టుకుంటున్నారని మీరు అనుకుంటా ఉన్నారు? బఫర్ జోన్ ఎంత ఏంటని దానికి ఒక లెక్క పత్రం లేకుండా అయిపోయింది అసలు. ఏదున్నా కూడా ఏది ముట్టుకోవాలని మేము పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, పేదల నివాస హక్కుల గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ జీవనం గురించి మాట్లాడుతున్నాం. ఉన్నత వర్గాలను అట్టిపెట్టి ఇవి తీయమని అయితే ఎవరం చెప్పం. ఎవరిది తీయాల్సి వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి సంప్రదించి వాళ్ళతో నష్టపరిహారం ఇచ్చి చెల్లించి తీసుకోవాలి కదా. ఏదైనా దానికి అసలు ముందు ప్రాజెక్టుకి అసలు ఏం పోతుంది, ఎంత కావాలి, ఎంత అవసరం ఉంది అనేటువంటిది లేదు. ఇప్పుడు గాంధీ సరోవర్ వచ్చింది, అంతకుముందు మూసీ ప్రాజెక్ట్, అది ఇప్పుడు గాంధీ సరోవర్ రెండోది. అంటే అటాచ్ ఇది ఎక్కడంటే మూసీ, అక్కడి నుంచి ఇక్కడి దాకా 55 కిలోమీటర్లు అనేటువంటిది చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ ఏం పోతాయి అనేటువంటిది కూడా ఇవాళ ప్రజలకు సరిగ్గా అర్థం కావడం లేదు, సరైన పద్ధతిలో చెప్పడం లేదు. ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే నివారించాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్కు ఉంది. మేము అడుగుతున్నాం ప్రజలకి, నీకు నిజంగా అంత అవసరం లేదు, ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళతో సంప్రదించి చేయండి. ఇట్లా చేయడం అనేటువంటిది దుర్మార్గమైంది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోండి అనేటువంటిది మేము డిమాండ్.